తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు సూర్యుడు 7వ స్థానంలోను విజయ సూచన. అంటే మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే సక్సెస్ ని మీరు తీసుకునే అవకాశం కనబడుతోంది. బుధుడు 3వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారానికి సంబంధించిన చర్చలు ఇలాంటివేవో జరిగే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఏదైనా మీకు డిస్కషన్స్ అయినప్పుడు మీ వ్యాపార స్థలాల్లో కానీ అటువంటి సమయంలో కొంత జాగ్రత్తలు సంయమనం పాటించుకోవచ్చు. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక అదనపు ఆదాయ మార్గాలు ఇన్కమ్ అంటే అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ కూడా మీకు పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు మీ యొక్క ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. అదనపు ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ సూచన, స్థాన చలనాలు కూడా కనబడుతున్నాయి. విద్యార్థులకు మీకు ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి, అక్కడ దాకా వెళ్ళి ఆగిపోవడమో లేదంటే ఫెయిల్ అవ్వడమో లేదా ఎగ్జామ్కే వెళ్ళలేని పరిస్థితి, అబ్సెంట్ అవ్వడమో ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక సంబంధిత ఒత్తిడులు, ఆలోచనలు, తలనొప్పులు ఇవే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంది. స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. స్థిర చరాస్తుల విషయంలో మీపై అంటే కోర్టు విషయంలో ఈ రోజుకు కానీ తదుపరి రోజుకు కానీ తీర్పు వాయిదా పడకుండా మీకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అంటే సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు అన్ని విధాలా చాలా చక్కగా ఉండబోతోంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ పని చేసుకున్నా. అయితే పరిహారంగా సూర్య నమస్కారం చేసుకోవడంతో పాటు సూర్యుడికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు బుధుడు 2వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని అనుకోని తటస్థమైన కొన్ని అనుకోని విపరీతమైన మార్పులు జరిగేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో గమనిక పెట్టుకోండి. అయితే శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీరు చాలా ఓర్పుగా సహనంగా ఈ రోజు మెలగవలసిన పరిస్థితి. అయితే ఫలితంగా మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి. సాధారణమైన లాభాలు మాత్రమే వచ్చేటట్టు గోచరిస్తోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు తీసుకునేటప్పుడు కానీ, కొత్తగా భాగస్వామ్యంలోకి వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు, స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక పరిశోధన, తర్వాత సైన్స్ పరంగాను, మెడికల్ పరంగాను ఇవి చదివే విద్యార్థులకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీరు ఏ విషయంలోనైనా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తప్ప ఇతరత్ర ఏమీ కనిపించడం లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలే, పెద్దగా పట్టించుకుని బాధపడాల్సినంత పెద్ద కాదు, చిన్న చిన్న మాట పట్టింపులు అంతే. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా అనుకూలంగాను, సామాజిక పరంగాను మీ పేరు ప్రతిష్టలు పెరగడంతోనూ ఇలాగా మంచి అవకాశాలు అంటే మంచి ఎన్విరాన్మెంట్ ఈ రోజు మీకు కలగబోతుంది అనమాట. అయితే పరిహారంగా బుధుడికి పూజ చేసుకోవడంతో పాటు బుధ సంబంధిత ఆలయాలను కనుక దర్శించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ప్రేమ, వివాహము, దీంతో పాటు పరిపూర్ణమైన మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు. అయితే చంద్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన ఫలితాలు ఏంటంటే ఆర్థిక పరంగా ఖర్చులు ఉండడము, లాభాలు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు భాగస్వామ్యము సహాయపడచ్చు. అంటే మీ భాగస్వాముల ద్వారా మీకు ఈరోజు ఒక హెల్ప్ కానీ సపోర్ట్ కానీ అందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ కీలకమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవాల్సిన పరిస్థితి, స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. అది గృహంలో కావచ్చు, మీరున్న ప్రదేశంలో కావచ్చు. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు మంచి సక్సెస్ఫుల్ డే. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. కేజీ నుంచి పీజీ విద్యార్థులు ఎవ్వరూ కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. బుధ అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులతో మంచి సత్సంబంధాలు కలుగుతాయి. ఒక కీలకమైన వార్త మిమ్మల్ని సంతోషానికి గురి చేసేటట్టు కనబడుతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వాదనలు పెచ్చు పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది మీరు ఉన్న స్థానంలో. కాబట్టి జాగ్రత్తగా, ఓర్పుగా, సంయమనంగా వెలిగే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఈ రోజు గులాబీ రంగు కానీ, లేత గులాబీ రంగు కానీ వస్త్రాన్ని ధరించి శుక్రగ్రహ సంబంధిత మంత్ర పఠనం కానీ, ఆలయ
దర్శనం కానీ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు మంగళుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అన్నమాట. అయితే రాహువు 5వ స్థానంలో కొత్త పరిస్థితులను మీకు కల్పిస్తాడు. మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి కానీ లేదా తప్పనిసరిగా వేరే చోటుకి వెళ్ళవలసి రావడం కానీ ఏదైనా అది మీరున్న స్థానంలోనే కొన్ని కొత్త మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఆర్థికంగా అదనపు ఆదాయ మార్గాలు వస్తాయి. అయితే ఖర్చులు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు తీసుకునేటప్పుడు కానీ కొత్త భాగస్వాములు తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్త వహించండి. కొన్ని కీలకమైన అంశాలు పరిశీలించే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహచరులతో మీరు పనిచేసే వాళ్ళతో వాదనలకు రావడము, మీ పై అధికారులతో కొంచెం ఇబ్బందికరమైన మాటలు మాట్లాడడము ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. తద్వారా మీకే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కొత్త అంశాలు నేర్చుకోవడానికి ఇది చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత గందరగోళ పరిస్థితి కుటుంబంలో ఏర్పడబోతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక కొన్ని ఇబ్బందికరమైన వాతావరణము ఏర్పడబోతోంది. గోప్యతను పాటించండి. ఏదైనా స్పీచ్లు ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుని మరీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదే మీకు చెప్పదగిన పరిహారము ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఎరుపు రంగు వస్త్రంతో ఎరుపు కానీ లేదా కాషాయం కానీ ఇలాగా రిలేటెడ్ గా ఉన్న ఎరుపు రంగుకు ఉన్న వస్త్రాలను ధరించి ఏ కీలకమైన పని మీద వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.